నాన్న మనము ఇక్కడ వరకు నేర్చుకుందాం అనమాట. పింకీ ప్రాచి ఏం తీసుకోకుండా కామ్గా కూర్చునేటప్పటికి పింకీ వాళ్ళ మమ్మీ ఏం చేసింది, అందరూ కూడా పిజ్జా బర్గర్ కూల్ డ్రింక్స్ అందరితో అవుతున్నారు. కానీ ప్రాచి మాత్రం కామ్గా అక్కడే కూర్చునేటప్పటికి పింకీ వాళ్ళ మమ్మీ గమనించిందనమాట. ఏంటి ప్రాచి ఎప్పుడు గలగలా మాట్లాడేది, ఎప్పుడు నవ్వుతూ అటు ఇటు తిరిగేది, ఇవ్వకుండానే తీసుకుని తినేది, అంత జాలీగా అంత హాయిగా ఉండే అమ్మాయి ప్రాచి ఎందుకబ్బా ఇలా ఉంది అని చెప్పేసి తను గమనించిందనమాట. ఎవరు, పింకీ వాళ్ళ మమ్మీ గమనించి తనకు కూడా ఒక ప్లేట్లో కేక్ తీసుకొని తన దగ్గరికి వచ్చిందనమాట. ఇక్కడ వరకు మనం నేర్చుకుందాం, అవును కదా, ఇక్కడ వరకు మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నేర్చుకుందాం. ఇది ఎన్నో పేజ్ నెంబర్లో ఉంది నాన్న, కమ్ నాన్న చూద్దాం. పేజ్ నెంబర్ 9లో ఉంది. పేజ్ నెంబర్ 9 అనమాట. మనం ఇక్కడ నుంచి నేర్చుకుందాం. దియాకి నజరే ఉసి పర్ థీ, పింకీ की माँ ने बड़े प्यार से कहा, प्राची बेटा लो. సారీ నాన్న, సారీ. మనం ఇక్కడ వరకు నేర్చుకుందాం కదా. ఉస్కే పాస్ కయ్యి ఇక్కడ వరకు ఇక్కడ నుంచి మనం నేర్చుకుందాం నాన్న. प्राची ने पहले केक को देखा और फिर दूर खड़ी కూల్ డ్రింక్ పీతి దియాకో. ప్రాచి కేక్ వైపు చూసిందనమాట. పింకీ వాళ్ళ అమ్మ తెచ్చిన వెంటనే ప్లేట్లో కేక్ పెట్టి తెచ్చిన వెంటనే ప్రాచి దాని వైపు చూసిందనమాట. చూసి మళ్ళీ తను దూరంగా నుంచొని కూల్ డ్రింక్ తాగుతున్నటువంటి దియాని చూసిందనమాట. దూర్ ఖడి అంటే దూరంగా నుంచొని కూల్ డ్రింక్ తాగుతున్నటువంటి దియాని కూడా చూసిందనమాట. పీటీ అంటే త్రాగుతూ ఉన్నటువంటి దియాని చూసిందనమాట. ఎవరిని చూసింది? ఫస్ట్ పింకీ వాళ్ళ మమ్మీ తెచ్చినటువంటి కేక్ని చూసింది. తర్వాత మళ్ళీ దూరంగా నుంచొని తన ఫ్రెండ్స్తో పాటు కూల్ డ్రింక్ తాగుతున్నటువంటి దియాని చూసిందనమాట. दिया की नज़र उसी पर थी. दिया की नज़र उसी पर थी. ఆ దియా దృష్టి అంతా కూడా ఎవరి వైపు ఉంది? ప్రాచి వైపు ఉందన్నమాట. ఎందుకని? ఇది కామ్గా కూర్చున్నది లేదా, ఇది ఏం చేస్తుంది, ప్రాచి ఏం చేస్తుంది, అడగకుండానే తీసుకొని తినేస్తుందా, ఇవ్వకుండానే తీసేసుకుంటుందా, ఆడుకుంటుందా అని చెప్పేసి ప్రాచి దియా దృష్టి అంతా ప్రాచి వైపే ఉందన్నమాట. దియా దృష్టి అంతా ఎవరి వైపు ఉంది? ప్రాచి వైపు ఉంది. పింకీకి మానే బడే ప్యార్ సే కహా, ప్రాచి బేటా లే लो ना, देखो सब खा रहे हैं. పింకీ వాళ్ళ మమ్మీ చాలా ప్రేమతో చెప్పిందనమాట. బడే ప్యార్ అంటే చాలా ప్రేమ, సే అంటే తో, విత్ లవ్ అనమాట. చాలా ప్రేమతో చెప్పిందనమాట. ఏమని? ప్రాచి బేటా, ప్రాచి నాన్న, లోనా తీసుకోమ్మా, దేఖో చూడమ్మా, సబ్ ఖా రహే హై, అందరు తింటున్నారమ్మా చూడమ్మా అని చెప్పేసి పింకీ వాళ్ళమ్మ ప్రాచీని అడిగిందనమాట. అంతే కదా, మనకు కూడా ఎవరైనా ఇస్తే మనకు కూడా అంతే ప్రేమతో అడుగుతారు, చెప్తారు కదా, తీసుకోమ్మా, తినమ్మా, తీసుకోనన్నా అని చెప్తాం కదా. అలానే పింకీ వాళ్ళ మమ్మీ కూడా ప్రాచితో చెప్పిందనమాట. చాలా ప్రేమతో చెప్పింది. ప్రాచి నాన్న తీసుకోనన్నా, చూడు అందరూ తింటున్నారు, నువ్వు ఒక్కదానివే తింటలేదు అని చెప్పిందనమాట. తుమ్నే నహీ లియా, నువ్వేమి తీసుకోలేదు నాన్న, వచ్చినప్పుడు కానీ నేను గమనిస్తున్నాను, అందరూ తీసుకుంటున్నారు కానీ నువ్వు తుమ్నే కుచ్ నహీ లియా, ఏమీ కూడా తీసుకోలేదు నాన్న. ప్రాచీని హాత్ ఉఠాయా और नीचे कर लिया. అలా చెప్పంగానే పింకీ వాళ్ళ మమ్మీ ప్రాచీకి కేక్ తీసుకోవాలనిపించింది అనమాట. కేక్ చూడంగానే మనకి ఇష్టం కదా, ఏదైనా ఇష్టమైన వస్తువు కనిపించగానే కప్పుగా తినేసాను అనుకుంటాం కదా. అలానే ప్రాచి కూడా ఆ కేక్ తీసుకునడానికి చెయ్యెత్తిందనమాట. చెయ్యెత్తి మళ్ళీ కిందకి దించేసింది. ఎందుకో తెలుసా మీకు? గుర్తుంది కదా, దియా ప్రాచితో ఏమంది? ఎవరైనా కానీ 3 సార్లు చెప్తే తప్పితే నువ్వు ఏ వస్తువు కూడా తీసుకొని తినవద్దు అని చెప్పింది. అవునా కదా? గుర్తొచ్చిందా ఇప్పుడు మీకు? ఏమని చెప్పింది దియా ప్రాచితోటి? ప్రాచి అడిగింది కదా కామ్గా ఇక్కడే కూర్చో అని చెప్పినప్పుడు, చైర్ మీద కూర్చోబెట్టినప్పుడు ప్రాచి అడిగింది కదా దియాతోటి, అక్క మరి ఎవరు నాకు ఏమీ ఇవ్వకపోతే అప్పుడు నేను ఏం చేయాలక్క అని అడిగితే అప్పుడు ఏం చెప్పింది? కామ్గా కూర్చో, ఇచ్చేంత వరకు ఇచ్చిన తర్వాత తీసుకో, అది కూడా 2-3 సార్లు అడిగినప్పుడే నువ్వు
తీసుకొని తిను, ముందే నువ్వు అడిగిన వెంటనే తీసుకొని తినవద్దు, ఇచ్చిన వెంటనే నువ్వు తీసుకోవద్దు, తీసుకొని తినొద్దు అని చెప్పింది కదా దియా ప్రాచీతోటి. ఆ విషయము దియా చెప్పిన మాటలు, అక్క చెప్పిన మాటలు ప్రాచీకి గుర్తొచ్చిందనమాట. ప్రాచీకి గుర్తొచ్చి కేక్ తీసుకోబోయి కూడా మళ్ళీ ఏం చేసింది, చెయ్యి మళ్ళీ కిందకి దింపేసింది అనమాట. ఉసే దియాకి బాత్ అచ్చీ తరా యాద్ థీ. ప్రాచీకి దియా చెప్పినటువంటి విషయము బాగా గుర్తుందనమాట. అచ్చీ తరా యాద్ థీ. ప్రాచీకి దియా ప్రాచీకి చెప్పినటువంటి విషయం మాటలన్నీ కూడా చాలా బాగా గుర్తున్నాయి అనమాట. ఉస్నే కుచ్ సోచా, కొంచెం ఆలోచించిందనమాట. ప్రియా కుచ్ సోచా, ఫిర్ కహా మళ్ళీ చెప్పిందనమాట. ఉస్నే కుచ్ సోచా, ఎవరు ఆలోచించారు ఇక్కడ ఆంటీ అడిగినప్పుడు ప్రాచీ ఆలోచించిందనమాట. ఆలోచించి ఫిర్ కహా ఆంటీతోటి ఇలా చెప్పిందనమాట. ఆంటీ आप जब मुझसे 2 बार और पूछेंगी తబ్ మై లేలుంగి. బ్రదియా చెప్పింది కదా తనకి, ఏమని చెప్పింది, 3 సార్లు అడిగితే తప్పితే నువ్వు తీసుకోవద్దని. అలానే ప్రాచీకి ఆ విషయం గుర్తొచ్చి, ఇప్పుడు ఆంటీ ఎన్నిసార్లు అడిగింది, 1 టైమే కదా అడిగింది, ఇంకా 2 సార్లు అడగాలి కదా తను ఆ కేక్ తీసుకొని తినాలి అంటే. అందుకని ప్రాచీ ఏం చెప్పిందో తెలుసా దియాకి, ఆంటీ ఆప్ తమరు మళ్ళీ 2 బార్, మళ్ళీ ఎవరంటే మరి 2 బార్ 2 సార్లు నాతో తీసుకో అని చెప్పేసి అడిగినప్పుడు నేను దాన్ని తీసుకుంటాను అని చెప్పిందనమాట. అర్థమైందా మీకు? 2 సార్లు, ఇంకో 2 సార్లు అడగండి ఆంటీ, మీరు నన్ను ఇంకో 2 సార్లు అడిగిన తర్వాతే నేను ఆ కేక్ని తీసుకుంటాను ఆంటీ అని చెప్పిందనమాట. ఆంటీ హైరాన్ హోతే హుయే పూచా. ఆంటీ ఆశ్చర్యపోయిందనమాట. స్టండ్ అనమాట. హైరాన్ అంటే ఆశ్చర్యపోయిందనమాట. ఆశ్చర్యపోయి అడిగింది, ఐసా క్యా, ఇలా ఏంటమ్మా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి తను అడిగిందనమాట. ప్రాచీని సమజ్దార్ బచ్చేకి తరహ కహా. ప్రాచీ చాలా తెలివైనటువంటి, ఇంటెలిజెంట్ అనమాట. సమజ్దార్ అంటే ఇంటెలిజెంట్, చాలా తెలివైనటువంటి పిల్లగా చెప్పిందనమాట. ఏమని, దీదీ कहती है, మా అక్క చెప్తుంది ఆంటీ, 3 బార్ పూచే జానేకే బాద్ హీ, 3 సార్లు అడిగిన తర్వాతే నువ్వు ఏదైనా నీ కోయి చీజ్ లేని చాహియే. మా అక్క నాతో చెప్పింది ఆంటీ. మా అక్క ఏం చెప్పిందో తెలుసా మీకు, ఎవరైనా కానీ 3 సార్లు అడిగితే తప్పితే, 3 బార్ అంటే 3 సార్లు, పూజరా అంటే ఆస్క్, 3 సార్లు అడిగిన తర్వాతే, కే బాద్ అంటే ఆఫ్టర్, అడిగిన తర్వాతే నువ్వు ఏ వస్తువైనా తీసుకో అని మా అక్క నాతో చెప్పింది ఆంటీ అని చెప్పిందనమాట ప్రాచీకి బాత్ సున్కర్ పింకీకి మా కిల్కిలాకర్ హస్ది. ప్రాచీ మాటలు విని పింకీ వాళ్ళ అమ్మకి చాలా నవ్వేసిందనమాట. పింకీ వాళ్ళ అమ్మకి చాలా నవ్వేసిందనమాట. నవ్వేసేసి ఉన్హోనే హస్తే హుయే ప్రాచీ సే కహా. తను నవ్వుతూ ప్రాచీతో చెప్పిందనమాట. ఏమని, హా లేరోనా, అవునవును తీసుకో, అబ్ లేభీ లో ప్రాచీ, ఇప్పుడు తీసుకో ప్రాచీ, ఇప్పుడైనా తీసుకో ప్రాచీ అని చెప్పి అడిగిందనమాట. అప్పుడు 3 టైమ్స్ అయిపోయింది కదా, ఫస్ట్ ఒక టైం అయిపోయింది, హా లేను అని 2 టైమ్స్ అయిపోయినాయి, ఇది 3rd టైం అట. అబ్ లేభీ లోన ప్రాచీ, ఇప్పుడైనా తీసుకునన్నా ప్రాచీ అని చెప్పి పింకీ వాళ్ళ మమ్మీ 3 సార్లు అడిగిందనమాట. ఉనికి బాత్ ఖత్మే భీ నహీ హో పాయి థీ కి కేక్ ప్రాచీ కే ముహ్ మే థా. 3 సార్లు ఆనిందో, 3rd టైం తను చెప్పిందో లేదో పింకీ వాళ్ళ మమ్మీ, ప్రాచీ ఏం చేసింది, తను పూర్తి అయిందో లేదో, ఆ 3rd టైం చెప్పింది, పూర్తి అయిందో లేదో ప్రాచీ ఏం చేసింది, ప్రాచీ నోట్లోకి ఏం వెళ్ళిపోయింది, కేక్ వెళ్ళిపోయింది. ప్రాచీకే ముహ్ మే థా, కేక్ ఎక్కడుంది, ప్రాచీ యొక్క నోట్లో ఉండిపోయింది అనమాట. 3వసారి చెప్పడం ఆపేసిందో లేదో, కేక్ ఎక్కడుంది, ప్రాచీ నోట్లో ఉందన్నమాట. అంటే ప్రాచీ నోట్లో వెళ్ళిపోయి, ప్రాచీ అంత తొందంటే 3వసారి చెప్పిన వెంటనే తన విషయము, తను చెప్పేటువంటి 3వసారి చెప్పేటువంటి విషయము పూర్తి అయిందో లేదో ప్రాచీ కేక్ తీసేసుకొని నోట్లో పెట్టేసుకుందనమాట.
అర్థమైంది నాన్న. ఇక్కడ వరకు మనము లెసన్ అయిపోయింది నాన్న. ఏ లెసన్ అయిపోయింది? థర్డ్ లెసన్ అయిపోయింది. సెకండ్ లెసన్ అయిపోయింది నాన్న. థర్డ్ లెసన్ ముందు మనము పూర్తి చేసే ముందు మనం ఏం చేద్దామంటే టెక్స్ట్ బుక్ గ్రామర్ నేర్చుకుందాం నెక్స్ట్ క్లాస్లో నుంచి. ఓకేనా? బాయ్ నాన్న.